అయ్యో, పని మనిషిలా గిన్నెలు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ నా పని ఏదో నేను చేసుకోకుండా పెద్ద పొడింగిలా లెటర్ రాశాను. నా కర్మ, నా చావు నేనే కొని తెచ్చుకున్నాను. ఇదెవరు రాశారు? భాగ్యమే రాసింది. నేనింకా చదవలేదు. చేతిరాత బాగుంది, కానీ నా తల రాతే బాలేదు. ఈ రోజుతో నా పని అయిపోయింది. కాళ్ల మీద పడి నా తప్పు నేను ఒప్పేసుకుంటాను. కనీసం నా డెడ్ బాడీనైనా మా ఆయనకిస్తారు. యాక్చువల్లీ నాకు తెలుగు చదవడం రాదు. నాకొచ్చు కదా సార్, ఇలా ఇవ్వండి. అయ్యో, ఇప్పుడు ఈ లెటర్ పైకి చదువుతాడేమో. ఇద్దరికి గుండు గీస్తారా? జాను గారు, మీకు తెలియట్లేదు కానీ అసలు నీ ఇంటి పని మనిషిని కాదు. వామ్మో, ఇది లెటర్ రాయలేదు. యాటం బాంబుకి ఒత్తి పెట్టి నిప్పండించేసి వదిలేసింది. ఇది గనక వీడు గాని చదవగలిగి ఉంటే మన ఇద్దరిని కైమా కొట్టి మిక్సీలో వేసేసేవాడే దొంగ మొహందరా. ఎంతసేపు చదువుతావు వైకుంఠం? ఏం రాసుంది అందులో? అది అది ఏం లేదు సార్. ఇంట్లో కావలసిన సరుకులు, అది కావలసిన కూరగాయలు రాసున్నాయి. ఇంకోసారి అలా రాయొద్దని చెప్పు. నేను చెప్తానులేండి సార్. అక్కమ్మా, ఏంటి భాగ్యం? ఏంటి ఈ లెటర్? ఏంటి ఈ అంకమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాణ్ణి చూస్తే నిజంగా అలాగే ఉందండి. లేదంటే వాడు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అర్థం కావట్లేదండి. జాను గారిని చూస్తుంటే జాలేస్తుందండి. పాపం, ఎంత కష్టపెడుతున్నాడో. ఒసే 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 ఒసే, మెల్లగా మాట్లాడవే. వాడు గాని నీ మాటలు విన్నాడంటే మనిద్దరిని చంపేస్తాడే. అది కష్టపెట్టడం కాదమ్మా, వాడి దృష్టిలో ప్రేమించడం. నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్విలా పైపైన చెవిటి మూగ లాగా నటించడం కాదు, జీవించాలి. చెప్తున్నా, అనవసరమైన దాంట్లో తలతూర్చమాకు. అది నా వల్ల కాదండి. అయితే నేను ఇక్కడ పర్మనెంట్ గా ఉంచేస్తాను. నేను సెకండ్ సెటప్ సెట్ చేసుకుంటా. అంత పని చేయకండి. థ్యాంక్స్ తులసి, నువ్వు తిరిగి వచ్చినందుకు. చూసావా, నువ్వు కూడా నన్ను వదిలి ఉండలేకపోయావు. నేను తిరిగొచ్చింది మీకు దూరమై ఉండలేక కాదు. మా అమ్మ నాన్నలకి తలవంపులు తేయకూడదని పుట్టింట్లో ఉండలేకే ఇక్కడికి వచ్చేసాను. ఎలాగైతేనే తిరిగి వచ్చావు కదా, ఐఎమ్ హ్యాపీ. ఆయన మా నాన్ననే కాదు తులసి,
సీనియర్ రాజకీయ నాయకుడు కూడా. ఇంతవరకు ఎవరితోనూ మాట పడలేదు. అలాంటి ఆయన్ని నువ్వు అన్నన్ని మాటలన్నా ఆయన అవేవీ మనసులో పెట్టుకోకుండా నాకు రెస్పెక్ట్ ఇచ్చి నిన్నింత ఈజీగా క్షమించేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మని అవమానించి ఆనందించాకే నన్ను ఇంట్లోకి అనుమతించారు. అదిప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు. ఇప్పుడు మన పెద్దవాళ్ళ గొప్పతనం నీకు కూడా అర్థమైంది కదా? అవును, పెద్దవాళ్ల గొప్పతనం వల్లే నేను ఇవాళ ఇంట్లోకి రాగలిగాను. అయినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇంటి కోడలుగా తిరిగొచ్చాను, కానీ మీ భార్యగా మాత్రం కాదు. తులసి, ఇప్పుడు నువ్వు కోడలిగా ఇంట్లో ఉంటే చాలు. రేపు సిద్ధు ఒక మంచి భర్త అని నీతోనే నేను అనిపించుకుంటాను. నేను ఇంట్లో అడుగుపెట్టింది వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం. ఆ పుట్టబోయే బిడ్డని కాపాడుకుంటూ అన్నా వదిలిని కలపడమే నా ముందున్న కర్తవ్యం.